హలో అండి. మేమైతే వైజాగ్ టు హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. గోయింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. యాక్చువల్లీ అయితే మేము ఫంక్షన్ అయ్యాక ఇంకో 2 డేస్ వైజాగ్‌లోనే ఉన్నామండి. బట్ మా పాపకి అస్సలు హెల్త్ బాలేదు. ఇంకా వైజాగ్‌లో ఫుల్‌గా వర్షాలు పడుతున్నాయి. ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళడం కూడా కుదరలేదు. ఇన్ని ఇయర్స్ తర్వాత వైజాగ్ వచ్చి ఈవెన్ బీచ్‌కి కూడా వెళ్ళలేకపోయా. ఇంకేం చేస్తాం? మినికి హెల్త్ బాగోకపోవడం, మా మూడంతా పాడైపోయింది. మనం ఎంత బాగా ఎంజాయ్ చేయాలనుకున్నా పిల్లలకి బాగుంటేనే కదండీ! ఇంక మేమైతే మార్నింగ్ కొంచెం త్వరగానే స్టార్ట్ అయిపోయాం. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అని చెప్పొచ్చు. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడమో, లేక కంటిన్యూస్‌గా వర్షం పడడమో వల్లో తెలీదు గానీ, అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. రోడ్స్ చుట్టూ కొండలు, కొండల్లో నుంచి మంచు పొగ, ఏదో ఊటీలో వెళ్తున్నట్టు చాలా బావుంది. మార్నింగ్ లెగిసిపోవడం వల్ల మా పిల్లలిద్దరూ మంచిగా పడుకున్నారు. ఇంక నేను, మా శ్రీవారు అయితే అలా మాట్లాడుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ టైమ్ పాస్ చేసుకున్నాం. ఇంతలో పిల్లలు లేచి ఆడుకుంటున్నారు. చూస్తూనే రాజమండ్రి వచ్చేసింది. ఇంక పిల్లలు ఆకలో, ఆకలి అని గోల చేస్తుంటే రెస్టారెంట్స్ కోసం చూసాం. కానీ అదేంటో ఒక్కటి కూడా మంచి రెస్టారెంట్ కనిపియలేదు. ఇంక మా చిన్నోడు ఆకలి అని ఒకటే గొడవ. అందుకే స్నాక్స్ ఇచ్చా. నేనెక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్తే మకాన కంపల్సరీ క్యారీ చేస్తా. ఇంక వీళ్ళిద్దరూ బూచి గేమ్ ఆడుకుంటున్నారు. మా వాడికి నన్ను కుమ్మడమే పనైపోయింది. ఎక్కి తొక్కుతున్నాడు ఫుల్‌గా. ఇంక విజయవాడ రీచ్ అయ్యాక మాకొక రెస్టారెంట్ కనిపించింది. సూపర్ రెస్టారెంట్ అని చెప్పను కానీ టైంకి మా ఆకలి తీర్చిందంతే. బట్ వెరీ కాస్ట్‌లీ ఉంది. మా మినికి ఫీవర్ వల్ల నీరసం వచ్చేసింది. లెగ్ పెయిన్స్ అంటుంది. ఇంకా లంచ్ చేసి బయటకొచ్చేసరికి పక్కన స్వీట్ షాప్ కనిపించింది. ఇంక కొన్ని స్వీట్స్ అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మేము లంచ్ 3:30కి చేసాం. ఇంక తిన్నాక పిల్లలిద్దరూ పడుకున్నారు. మేము మాట్లాడుతూ ఈవినింగ్ అయిపోయింది. ఇంక దారిలో చెనక్కాయలు కనిపిస్తే కొనుక్కున్నాం. అవి తినేసరికి మా పిల్లలు కూడా లేచారు. ఇంక కాఫీ బ్రేక్‌కి ఆగాము. అలాగే మా బుడ్డోడికి పాలు కూడా తీసుకున్నాం. వాడు పాలు చూడగానే ఇంట్లో బెడ్ మీద పడుకున్నట్టు పడుకొని తాగుతున్నాడు. ఇంక అలా ఓఆర్ఆర్ రీచ్ అయిపోయాం. ఓఆర్ఆర్ వచ్చింది అంటే హైదరాబాద్ వచ్చేసినట్టే. కానీ సిటీలోకి ఎంటర్ అవ్వడానికి మాకు 1 అవర్ కన్నా ఎక్కువ టైం పట్టిందండి. ఇంకా ట్రాఫిక్‌కి మా ఇంటికి చేరేసరికి 9 అయిపోయింది నైట్. ఇలా మా జర్నీ కంప్లీట్ అయిపోయింది.